ప్రభునందు ప్రియ సోదరులందరికీ వందనాలండి. ఆరాధన తలంపు కొరకు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దోసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, స్తుతులకి ఆధారభూతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మరొకసారి ప్రభా మీ పునరుద్ధాన దినంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదివిన లేఖన భాగాన్ని ప్రభా మీరే వివరించండి. ఆరాధన తలంపు కొరకు ప్రభా మీరే మలచమని, కృప అనుగ్రహించమని, మీరు మహిమపరచబడండి, మమ్మల్ని మరుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు మీ పాదాల చెంత అర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, మనం చదువుకున్న పత్రిక రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి 18వ వచనం చదువాం. ఇందులో పౌలు గారు ఒక మాట, శ్రేష్టమైన మాట చెప్తూ ఉన్నారు. పాపము నుండి విమోచింపబడి నీతికి దోసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్తూ ఉన్నారు. ఎవరు వీరు అంటే మీరు అనే 17వ వచనంలో తెలియజేశాడు. మీరు అనే అనబడిన వీరు దేని నుండి విమోచింపబడ్డారంటే పాపం నుండి మీరు విమోచింపబడ్డారని 17వ వచనంలో తెలియజేయబడుతూ ఉన్నది. అసలు పాపం అంటే ఏమిటంటే మనందరికీ తెలిసిన విషయమే. ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనం అనేక మార్లు వింటూ వచ్చాం. ఆజ్ఞాతిక్రమం పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపం అని ఆదిలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పాపం వల్ల ఏంటంటే దానికి వచ్చే జీతం ఏంటంటే మరణం. కనుక ఆదాము అవ్వనే దేవుడు తన ఉద్దేశం చొప్పున మరి తోటలో వారిని పెట్టి ఆ తోటకే వారిని కాపలాదారుగా ఉంచి దాని వేలుమని ఆ పరిసర ప్రాంతానంతా కూడా వారికి అప్పగించాడు. వారి పని వారు చేసుకోవటం మానేసి ఎప్పుడైతే మరి సాతాను మాటకి వారు ప్రభువులా పడ్డారో లేదా లోబడ్డారో అప్పుడు ఏం చేయబడ్డారంటే వారు పాపానికి దోసలైపోయారు. దేవుని మాటను అతిక్రమించడం ద్వారా, దేవుని మాటను ధిక్కరించడం ద్వారా వారు ఏమయ్యారంటే దాని ద్వారా ఏమయ్యారంటే పాపంలో పడడం, దాని ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. కనుక ఈ పాపం యొక్క తీవ్రత ఏంటంటే మరణమే. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో దానికి ప్రతిదానికి కూడా జీతం ఉంటుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. కనుక వారు దేవుని మాట ఎప్పుడైతే వినలేదో ఆ కారణం బట్టి మానవునికి ఏమి సంప్రాప్తమైందంటే మరణము సంప్రాప్తమైంది. అందుకనే ఇదే వచనంలో అంటాడు చూడండి, 6:23 అంటాడు, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణమే, అయితే దేవుని కృప మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం అంటున్నాడు. అయితే పాపం వల్ల వచ్చేది ఏమిటంటే అది మరణం అన్నాడు. కనుక మనం ఆది నుండి మనం గమనించినట్లయితే నేటి దినం వరకు కూడా ఏ మానవుడు కూడా 1000 సంవత్సరములు బ్రతికిన వంటి మనుషుడు లేడు. 900 చిలుకు పై చిలుకు బ్రతికారు కానీ 1000 సంవత్సరాలు బ్రతకలేదు. కారణం ఏంటంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరం ఒక దినం అన్నాడు. ఒకటి ఆత్మీయంగా చనిపోయాం, 2 శారీరకంగా కూడా ఏ మనుషుడు కూడా మరి 1000 సంవత్సరం బ్రతికినట్టు కూడా ఎక్కడ లేదు. ఆయన దృష్టిలో 1000 సంవత్సరం గతించిన నిన్నట్టు వలన. కనుక మానవ యొక్క ఆయుష్ అని ఎంత మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో ఒక్క దినము మానవుడు బ్రతికింది ఎంత అండి? దేవుని దృష్టిలో ఒక్క దినమే బ్రతికాడు. కనుక దేవుడు నిర్మించాడు, సృష్టించాడు వారిని. ఆ సృష్టించిన ఒక దినంలోనే మానవుడు ఏమయ్యాడంట? మరణమయ్యాడు. కనుక దేవునికి వ్యతిరేకంగా వారు ఏం చేశారంటే వారు చేసిన అవిధేయతను బట్టి వారు పాపాన్ని వారు సొంతం చేసుకోవడం జరిగింది. కనుక ప్రతిదానికి జీతం ఉందన్నాడు. మనం పనికి వెళ్తాం, ప్రతివారు ఏదో ఒక పని మనం చేసుకుంటాం, దానికి మనం జీతం ఉంటుంది. అలాగే ఇక్కడ పాపానికి కూడా ఏమన్నాడంటే దానికి ఒక జీతం ఉంది. ఆ జీతం ఏంటంటే అది మరణం అని వాక్యం తెలియజేస్తుంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అత్యున్నతమైన కృపను బట్టి మనల్ని ఏం చేశాడంటే నిత్య జీవానికి మనకు అనుగ్రహించాడు. ఇక్కడ రాయబడం చూడండి, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని అన్నాడు. కనుక మనం దేని చేత మనం రక్షించబడ్డామంటే
ఆదిలోనే మన పితరులైనటువంటి వారి ద్వారాగా అవ్వ లేదా ఆదాము ద్వారాగా మనకి ఏమి సంప్రాప్తమైందంటే మరణం సంప్రాప్తమైంది. కనుక దానివల్ల మనం మరణం పొందాలి, లేదంటే శిక్షణ అనుభవించాలి. ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమను బట్టి, కనికరం బట్టి, కృప చొప్పున ఆయన ఏం చేశాడంటే మనల్ని విమోచించాడు, రక్షించాడు. కనుక కీర్తనకారుడు అంటాడు, 36వ కీర్తన 7వ చరణంలో అంటాడు, నీ కృప అమూల్యమైనది అంటాడు. కనుక నరులు నీ రెక్కల క్రింద ఆశ్రయము పొందుచున్నారు అన్నాడు. ఎలాంటి కృప అంటే అయిందంటే నీ కృప అమూల్యమైనది అన్నాడు. కనుక ఆ కృప అమూల్యమైనది అన్నాడు. అదే అమూల్యమైన మాట నూతన నిబంధనలో ఎక్కడ రాయబడి ఉన్నదంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 అంటాడు. చూడండి, దావీదు అంటాడు నీ కృప అమూల్యమైనది అంటాడు. ఏంటి ఆ అమూల్యమైనది మనం ఆలోచన చేసినట్లయితే 1:19 అంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని అంటున్నాడు. అమూల్యమైన రక్తము అంటే వెలకట్టలేని రక్తము, మూల్యము చెల్లించలేని రక్తము, ధనాన్ని ఇవ్వలేనంటి రక్తము, విలువైన రక్తము. ఆ రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఆ రక్తము ఎటువంటి లక్షణం కలిగిందంటే ఎలాంటిదంటే ఆ రక్తము నిర్దోషమైనది. అంటే ఆ రక్తంలో దోషము లేనిది, ఆ రక్తంలో పాపము లేనిది, ఆ రక్తంలో ఎటువంటి కల్మషం కానీ, కళంకము కానీ, మత్సరము కానీ, డాగు కానీ లేనివంటి రక్తము. ఆ రక్తము ఏ రక్తం అంటే క్రీస్తు రక్తమని ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, మీరు గొర్రెపిల్ల రక్తంతో రక్షించబడ్డారు అని రాయబడలేదు ఇక్కడ. ఏమని రాసాడు అని అంటే గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అంటే పాత నిబంధన గ్రంథంలోనూ లేదంటే మన పితరులు బలి అర్పించడానికి తీసుకుపోయేటువంటి గొర్రెపిల్ల అది ఎటువంటి లక్షణం కలిగి ఉండాలంటే దాంట్లో ఎటువంటి దోషం ఉండకూడదు. దోషం కలిగినది అది బలి అర్పించడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేనివంటిది. కనుక అలాంటి దానిని దేవునికి ఏం చేసేవారంటే మరి బలి అర్పించేవారు, దోషం లేనిదాన్ని. దాన్ని ఏం చేసేవాడంటే దేవుడు అంగీకరి. కనుక ఇక్కడ పౌలు గారు కూడా ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఆ రక్తం ఎలాంటిదంట, గొర్రెపిల్ల వంటి రక్తము. అందుకనే ఆయన అంటాడు, ఆయన నోట ఎటువంటి కపటం లేదని అంటాడు. అక్కడ ఎలాగైతే పరీక్ష చేస్తారో గొర్రెపిల్లని, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారిని పౌలు గారు అంటూ ఉంటాడు, ఆయన నోట ఏ కపటం లేదని తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మళ్ళీ అంటున్నాడు, దోషము నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని తెలియజేస్తాం. మనం దేని చేత మనం రక్షించబడ్డామంటే క్రీస్తు యొక్క రక్తము చేత. ఆ రక్తము కళంకము లేనిది, డాగు లేనిది, మత్సరం లేనిది, అమూల్యమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, ఉన్నతమైనది, ఘనమైనది. ఆ రక్తము చేత మనము విమోచింపబడ్డాం. మనం చేతులోంచి మనం విమోచింపబడ్డామంటే సాతాను చేతులోంచి మనం విమోచింపబడ్డాం. మన పితరుడు మనల్ని అమ్మివేశాడు. దేవుని మాట వినక వారు అతిక్రమం, ఆదాము అవ్వ. అప్పుడు ఇప్పుడు నీతికి దోషలే ఉన్నాం, కానీ అప్పుడు మనం దేనికి దోషలై ఉన్నామంటే సాతాను క్రింద దోషలమై ఉన్నాం. వాస్తవంగా దోషలైనటువంటి వారికి విలువ ఉన్నదండి. దోషలను వారు ఇష్టమైతే వారు పని చేయించుకుంటారు, వారి కష్టమైతే వారిని చంపేస్తారు. వారు ఏం చేసేవారంటే మరి సంతలో ఒక బొమ్మను కొనుక్కున్నట్లు ఏం చేసేవారంటే వారు దోషలను కొనుక్కునేవారు, పనివారిని కొనుక్కునేవారు, వారి పని కొరకు వారిని ఉపయోగించుకునేవారు. వారికి ఇష్టమైతే ఉండనిచ్చేవారు, లేదంటే వారిని చంపేసేవారు. వారికి అధికారం ఉంది. కారణం ఏంటంటే వారు దాసులుగా అమ్మబడ్డవంటి వారు. మనం కూడా సాతాను చేతుల కింద ఉన్నటువంటి వాళ్ళం, మన దాసులుగా ఉన్నటువంటి వాళ్ళం. ఒకప్పుడు మన అతిక్రమం బట్టి, మనం చేసిన దుష్క్రియలను బట్టి, మన దుష్టత్వం బట్టి మనం ఎక్కడ ఉన్నామంటే సాతాను చేతి క్రింద ఉన్నాం. అందుకనే ఎపిసి పత్రికలు అంటాడు, ఒకసారి చూడండి, 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుతాను చూడండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
మీరిన వాటిని చేచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించి అంటున్నాడు. కనుక మనం ఎలాగా ప్రవర్తించామంటే మన శరీరాశయు మన మనసు కోరికల చొప్పున మునుపు ప్రవర్తించాము. కారణం ఏంటంటే మనం సాతాను యొక్క చేతి క్రింద ఉన్నాం. వాడు ఎలా చెప్తే మనం అలాగా నడిచినట్టు వాళ్ళం. కనుక వాడి చేతిలో వాడితో పాటు మనము నరకాగ్నికి లేక నరక కోపానికి మనము ఆహుతయ్య ఉండవలసిన సమయం ఉన్నది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వాని చేతులను మనం విడిపించుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యారంటే ఆయన దాసుడయ్యాడు. మనం ఒకప్పుడు సాతానికి దాసులం. కనుక వాని చేతుల నుంచి మనం విడిపించుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేనికి దాసులయ్యారంటే దేవుని యొక్క స్వరూపం ఆయన విడిచి మానవ యొక్క దేహాన్ని ఆయన ధరించి దాసుని స్వరూపం ధరించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. దాసుని స్వరూపం ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే తాను రిక్తునిగా చేసుకునేంతగా తగ్గించుకున్నాడు. తన శిష్యులు పాదాలు కడిగేంతగా తను తగ్గించుకున్నాడు. ఆయన హేళన చేసి మాట్లాడితే మరణం స్థితిలో కూడా ఆయన విధేయత నేర్చుకునే స్థితికి తను తగ్గించుకున్నాడు. అందుకని అంటాడు పౌలు గారు, క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అంటాడు. కనుక ఆయన దేవుని స్వరూపం అంటే దేవునితో సమాన అధికారం కలిగినటువంటి వాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వం కలిగినటువంటి వాడు, పరిశుద్ధ దూతల మధ్యన ఆయన పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్నట్టు వాడు, వేవేల దూతలతో కోట్ల దూతలతో వారి మధ్య స్తుతిని అందుకుంటున్నటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క రాజసం, ఆయన ఉన్నత తత్వాన్ని అవన్నీ విడిచి ఇప్పుడు మన కొరకు ఆయన ఎలా అయిపోయాడంటే దాసునుగా అయిపోయాడు, ఒక పనివాడిగా అయిపోయాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఏమీ లేనివానిగా, ఒక బీదవానిగా, ఒక నిరుపేద స్థితిలో ఆయన తాను తగ్గించుకున్నాడు. ఒక నిరుపేదమైన కుటుంబంలోను యోసేపు తన కుటుంబం గొప్ప ఉన్నతమైన కుటుంబం కాదండి, చాలా సాదాసీదమైన ఒక బీద కుటుంబం. అది కుటుంబంలో ఆయన జన్మించాడు. ఆయన జనించాలంటే రాజుల కుటుంబంలో జనించవచ్చు, సామంతుల యొక్క కుటుంబంలో జన్మించవచ్చు, రాజ పరిపాలన చేయవచ్చు. కానీ ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. యూదులైనట్టు వారు అనుకున్నాడు, మా కొరకు వచ్చే మెస్సయ్య గొప్ప రాజవంశంలో పుట్టి మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని ఏడతాడు, ఏలుబాటు చేస్తాడు, ఈ శత్రు శాసన నుండి లేదంటే ఈ రోమీల చేతిలోంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రాజరికులుగా చేస్తాడని వారు ఆలోచన చేశాడు. కానీ దేవుడు ఆ స్థితిలో ఆయన జన్మించలేదు. ఒక సామాన్యమైన నిరుపేదమైన కుటుంబంలో సామాన్యుడిగా జన్మించాడు. ఆయన తల్లిదండ్రులకు ఎంతో విధేయుడుగా ఉన్నాడు. ఆయన తండ్రికి విధేయుడుగా ఉన్నాడు, తల్లికి విధేయుడుగా ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరంలోనూ తల్లిదండ్రుల పట్ల సమాజంలో కనపరిచాడు. ఆ 3.5 సంవత్సరం దేవుని యొక్క పరిచర్య చేశాడు. 30 సంవత్సరములు విధేయుడుగా జీవించాడు. 3 సంవత్సరములు దేవుని కొరకు గొప్ప పరిచర్య చేశాడు. ఆ అర్ధ సంవత్సరంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో వేదన బాధన అవమానాలు పడ్డాడు మన కొరకు. కారణం ఏంటంటే ఒకప్పుడు మనం దోసలుగా ఉన్నాం. ఎవరికి దోసలుగా ఉన్నాం అంటే సాతానుకి దోసలుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఉద్దేశం అంటే సాతానుని విడిపించి దేవునికి దోసులుగా ఉండాలని ఒక ఉద్దేశం. అందుని కొరకు ఆయన ఏం చేశాడంటే మరణం పొందాడు. సాతాను యొక్క దాసత్వంలోనూ భారము, వేదన, మరణం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు యొక్క దాసత్వంలోనూ లేదంటే దాసునిగా ఉండటంలోనూ అందులో ప్రేమ, సంతోషం, సమాధానం, స్వాతంత్రం, స్వేచ్ఛ ఇవి ఇవ్వట కొరకు ఆయన ఏం చేశాడంటే తాను దాసుని స్వరూపంలో మన స్థానంలోకి వచ్చాడు. కనుక ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అధికారాన్ని కోరలేదు, తను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడంటే తాను మరణానికి అప్పగించుకునేంతగా. ఆయన ఏమాత్రం కూడా ఆయనకు గౌరవించినట్లుగా ఎక్కడ కనిపించదు మనకు. తన స్వకీయులు ఆయన విసర్జించారు. తన స్వకీయులే పిలాతు ఎదుట వారు ఏం చేశారంటే అపోస్తల కార్యంలో
రాశాడు. యేసుక్రీస్తు వారిని సిలువనకు అప్పగించమని వారు ఏం చేశారంటే ప్రాధేయపడ్డారంట, వేడుకున్నారంట. అయ్యా అయ్యా నీకు దండం పెడతాం, యేసుక్రీస్తుని చంపేయండి, సిలువేయండి అన్నట్టుగానే వారు ఏం చేశారంటే వేడుకున్నారన్నట్టుగా. ఆయన ఏ నేరం చేశాడు? ఏ నేరం చేయలేదు. ఆయన నోట కపటం లేదు, ఆయన నడిచినటువంటి ఆ నడకలో ఎటువంటి దోషం లేదు, ఆయన మాటలో ఎటువంటి దోషం లేదు, ఆయన ప్రవర్తనలో ఎటువంటి దోషం లేదు. కానీ సిలువకు అప్పగించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి మీదట మొట్టమొదటిగా వారు అసూయపడ్డారంట. ఏదైనా సరే అసూయలో నుంచే ప్రారంభమవుద్ది. ఒక మనిషిని చంపేంతగా తీసుకెళ్ళేది ఏంటంటే అసూయ. యేసుక్రీస్తు వారి మీద మొట్టమొదటిగా వారు పడింది ఏంటంటే అసూయ పడ్డారంట. దాని నుండి వారిలోంటి ద్వేషం, కక్ష, ప్రతీకారం ఇవన్నీ కూడా ఎక్కడ వారు కనపరిచారంటే క్రీస్తుని చంపేంతగా వారి అసూయ దారితీసింది. కనుక వారు సిలువనకు అప్పగించారు. ఆ సిలువనకు అప్పగించే క్రమంలో ఆయనకు ఎన్నో అవమానాలు, వీడు వాడు అని హేళన చేశారు, చులకనగా మాట్లాడారు, గౌరవించలేదు. ఆయన మోమ మీద ఉమ్ము వేశారు, సంతోషించాడు. కారణం ఏంటంటే వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అనే భావన ఆయనలో ఉన్నది. కనుక నరుడు ఏం చేస్తున్నాడో నరుడికి తెలుసు. తోటి వ్యక్తిని మరి విసర్జించి మాట్లాడడమే కానీ లేదంటే హేళనగా మాట్లాడడం అనేది మరి మాట్లాడకూడదని వారికి తెలుసు మానవులుగా. కానీ దేవుడి మీద ఉన్నంటే ప్రతీకార కోపంతో, అసూయతోటి వారు ఏం చేశారంటే దేవుణ్ణి మరి ఆయన ఉమ్ము మీద ఉమ్ము వేయడం, మరి కొరడాలతో ఆయన వీపంతా కొట్టినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన వీపు మీద కొరడాలతో కొట్టినప్పుడు ఎంతో సౌందర్యమైన ఆయన దేహము, ఎంతో 10,000 మందిలో అతి సుందరుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తించలేని వానిగా అయిపోయాడు. ఈయన యేసుక్రీస్తా లేక యోసేపు మరి యొక్క కుమారుడా అన్నట్టుగా అయిపోయాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొత్తం ఆ కొరడాతో ఎప్పుడైతే ఆయన దేహం మీద కొట్టారో అవన్నీ ఈ యొక్క దేహం మీద ఉన్నటువంటి మాంసము, చర్మము చీల్చుకుంటూ వచ్చింది. ఆ మాంసపు మృక్కల కింద పడినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన మరణము వారికి ఎలాగుందంటే సంతోషంగా ఉన్నది, ఆనందించారు. కనీసం ఇంత కూడా మరి కనికర పడినట్లు కూడా ఎక్కడ కూడా రాయబడలేదు. అంతగా వేదన పడ్డాడు. బలమైన బంటుతోటి ఆయన ప్రక్కన పొడిచినట్లుగా మనం గమనించవచ్చు. వారు ఇష్టం వచ్చినట్లు ఒక అంగటి బొమ్మ, ఒక దాసుడిని ఎలాగైతే మరి చిత్రహింసలు చేస్తారో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమాత్రం కూడా కనికరం లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు వారు మనసారా వారి కోరిక చొప్పున ఏం చేశారంటే ఆయనకు మరణదండ విధించారు. మరణదండ, భూమికి ఆకాశానికి మధ్య ఆయన మన కొరకు నలిగిపోయాడు. ఆయన శిలువ మీద పచ్చి మ్రాణు మీద వేసి బలమైన మ్రేకులు ఆయన చేతిలో వేసినట్లుగా మనం గమనించవచ్చు. ఆ బలమైన మేకులు తన చేతులను కాళ్ళల్లోనూ వేసినప్పుడు ఎంతో బాధను అనుభవించాడు. కనీసం అమ్మనే కానీ ఏంటి ప్రభువా నాకు ఎంత వేదన కలుగు చేసావు కానీ ఏమి కూడా మాట్లాడలేదు, మౌనే అయి ఉన్నాడు. ఆయన మౌనే ఉండటం కారణం బట్టి మనకి ఈ యొక్క గొప్ప విమోచన, విడుదల దొరికింది. ఎవరి చేతిలో నుంచి అంటే సాతాను యొక్క దాసత్వంలో నుండి మనకు విమోచన కలిగింది. ఆయన చేసిన గొప్ప బలియాగమును బట్టి, ఆ పుణ్యకార్యమును బట్టి ఆయనే కనుక తాను రక్షించుకోవాలని తెలిసినట్లయితే మనకి ఒక భాగ్యము మనకు దొరికే ఉండేది కాదు. అందుకని అంటున్నాడు, ఇందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. ఎందుకు అని అంటే ఆయన చనిపోయి ఆయన లేచుడు ద్వారాగా మనకి ఏమైందంటే విమోచన కలిగింది. లేదంటే మరణించి మరి తిరిగి లేకపోతే మనకి ఆరాధన ఉండేది కాదు. ఈ స్తోత్రాలు ఆయన అందుకునేటువంటి వాడు కాదు. ఆయన మనం విమోచించడం ద్వారాగా మన కలిగిన యొక్క భాగ్యమును బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. గొప్ప వేదన నిజంగా వాస్తవంగా మనం పడాలి. ఆ యొక్క దాసుని యొక్క దాసత్వంలో మనం ఉన్నాం కనుక ఆ దాసత్వం దాని యొక్క తీవ్రత ఏంటంటే మరణం పొందాలి, వేదన పొందాలి. మన మీద ఉన్న అపారమైన ప్రేమ, కృప, అమూల్యమైన కృప అన్నాడు. ఆ కృపను బట్టి మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు, విమోచించాడు. తండ్రి కుమారుడు తిరిగి లేచడం ద్వారాగా మరి తండ్రి యొక్క దగ్గర ఏ స్థానంలో ఉన్నాడో తిరిగి మనకు అదే స్థానాన్ని అనుగ్రహించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక
ఇంత బాధ వేదన అనుభవించిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ రొట్టె పాత్రలో మనం యోగ్యత కలిగి ఆలోచన కలిగి తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మరొకసారి ఆ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము కలుగునుగా. కనుక మనకి ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి, ఈ గొప్ప మరి రక్షణ బట్టి దేవునికి స్తోత్రం కలుగ. దేవుని చిత్త ప్రకారము ఆయనకు అనుకూలంగా రొట్టె పాత్రలో మనందరం కూడా పాలు పంపులు పొందాలని మీ అందరికీ మనం చేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.